హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన దగ్గర ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో సార్ మార్నింగ్ నుంచి ఐటీ రైడ్లు అనేవి జరుగుతున్నాయి ప్రొడ్యూసర్ల మీద. సో ఇది అంటే దిల్ రాజు మీద కానీ మైత్రి మేకర్స్ మీద కానీ ఐటీ రైడ్లు అయితే జరుగుతున్నాయి. సో ఇది ఎంతవరకు అంటే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, అదేవిధంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలుకి? అంటే ఐటీ రైట్స్ కు సినిమా రంగం అది వేరు. ఐటీ రైట్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సరిగా పే చేయకుంటేనో ఏదన్నా వారికి చూపించిన రిటర్న్స్ లో తప్పులుంటేనో వాళ్ళు రైట్స్ చేస్తుంటారు. కానీ ఆ సినిమా రంగంలో నాకు అంత పరిజ్ఞానం లేదు. జనరల్ గా ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు దిల్ రాజు ప్రముఖ ప్రొడ్యూసరు, మొన్న సినిమా నటుడు విషయంలోనూ ప్రభుత్వానికి వచ్చిన దాంట్లో కూడా ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రొడ్యూసర్స్ నుంచి మా తరపున మాట్లాడి దాన్ని సర్దిద్దారు. అలాగే ఈ ఇటీవల ఆయన ఏదో 2 సినిమాలు వచ్చినాయన్నారు. ఒకటి గేమ్ చేంజరు, సంక్రాంతి సంబరాలు. గేమ్ చేంజర్ లో బాగా నష్టపోయినారని అంటుండ్రి. సంక్రాంతి సంబరాల్లో కొంచెం ఏదో లాభాలు వచ్చినాయి. అయినా కానీ 2 సినిమాలు కలిపితే పూర్తిగా నష్టం మీదనే ఉన్నారు అని నేను అంటున్నాను. మరి ఏం తేడాలు వచ్చినాయి, ఏం రిటర్న్స్ లో ఫైరింగ్ లో, దానివల్ల రైట్స్ జరుగుతాయి. మరి దొరికితే పెనాల్టీలు విధిస్తుంటారు. జరిగేది ముందు ఐటీ రైట్స్. ఓకే.